జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య. శ్రీ నందమూరి బాలకృష్ణ ముద్దుల తనయుడు మోక్షజ్ఞ గారి పుట్టినరోజు శుభ సందర్భంగా మన ధర్మవరంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నందమూరి మోక్షజ్ఞ పేరు మీద అర్చన చేపించడం జరిగింది. ఈ కార్యక్రమంలో నందమూరి అభిమానులు కేక్ కటింగ్ చేసి మోక్షజ్ఞ గారి పుట్టినరోజు వేడుకలు చాలా ఘనంగా జరుపుకున్నారు. నందమూరి బాలయ్య అనగానే మన ఒంట్లో ఏదో తెలియని వైబ్రేషన్ స్టార్ట్ అవుతుంది మామ. నందమూరి బాలయ్య అనగానే ప్రపంచంలో ఉన్న ఆయన అభిమానులు ఎంతోమంది ఆయన కోసం ఎన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారో మీకు తెలుసా? నందమూరి బాలకృష్ణ గారు జూన్ 10, 1960 చెన్నైలో జన్మించారు. ఆయన మహానటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగు ప్రజల గర్వకారణమైన నందమూరి బసవ తారక రామారావు. ఈ పేరు వినగానే మన ఒంట్లో ఉన్న రోమాలు నిక్కబడుచుకుంటాయి. పద్మ విభూషణ్, నట సామ్రాట్ ఎన్టీఆర్, ఆయన 6వ కుమారుడే మన బాలయ్య. నందమూరి మోక్షజ్ఞ హ్యాపీ బర్త్డే. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై మోక్షజ్ఞ, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. నందమూరి తారక రామారావు గారి తనయుడు, నందమూరి బాలకృష్ణ గారి ముద్దు బిడ్డ, నందమూరి మోక్షజ్ఞ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు బాలకృష్ణ ఫ్యాన్స్ ధర్మవరం ఎన్వికే ఫ్యాన్స్ ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో పూజా కార్యక్రమం, అభిషేకం చేయించి ఆయన పేరు మీద కేక్ కటింగ్ చేసి అభిమానులందరూ సంబరాలు చేసుకోవడం జరిగింది. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. నరసింహస్వామి ఆశీస్సులు మా బాలకృష్ణతో పాటు మా బాలకృష్ణ ముద్దు బిడ్డ అయిన మోక్షజ్ఞకు కూడా ఉండాలని ఆ స్వామిని వేడుకున్నాం. మేమందరము ఆ స్వామి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయని కోరుకుంటున్నాం. త్వరలో వస్తాడు, ఆయన నేను చూసుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. చిన్ననాటి నుండే సినిమా మీద ఫ్యాషన్, అలాగే ప్రజల సేవ మీద అంకిత భావం ఉండేది. సినీ ప్రస్థానం చిన్న వయసులోనే సినిమాల్లో అడుగుపెట్టారు. 1974లో తాతా మనవడు సినిమాలో ఒక చిన్న పాత్రతో ఆయన ప్రయాణం మొదలుపెట్టాడు. 1980 సంవత్సరంలో వరుస విజయాలతో తెలుగు సినీ రంగంలో తన ప్రత్యేకమైన ఇమేజ్ని క్రియేట్ చేశారు. పాలకుడు, ప్రజారాజ్యం, మంగమ్మ గారి మనవడు, ముద్దుల మావయ్య, లెజెండ్, సింహ, అఖండ సినిమా లాంటి ఎన్నో బంపర్ మెజారిటీ సినిమాల్లో బాలయ్య గారు నటించడం అభిమానుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. తన తండ్రి ఎన్టీఆర్ గారి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ ప్రజల కోసం ఎప్పుడూ నిలబడే ఉంటారు, అండగా కూడా ఉంటారు. ఆయన నందమూరి కుటుంబం గౌరవం కాపాడుతూ ఆయన తెలుగుదేశం పార్టీకి బలమైన స్తంభంగా నిలబడ్డారు. హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఎన్నోసార్లు గెలిచి ప్రజల సేవ చేస్తున్నారు. బాలకృష్ణ గారు కేవలం సినిమా హీరో కాదు, అభిమానుల కళ్ళల్లో ఒక ఆత్మీయ నాయకుడు. తండ్రి ఎన్టీఆర్ గారి ఆశయాలు, కలలు నెరవేర్చడమే ఆయన జీవిత ధ్యేయం. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణం వెనుక ఆయన తల్లి జ్ఞాపకం ఉంది. అది ఆయన జీవితంలో అత్యంత ఎమోషనల్ ఘట్టం. ఫ్యాన్స్తో గుండెల్లో గుండెలా కలిసిపోయే వ్యక్తి. బాలయ్య ఫ్యాన్స్ కోసం ఏదైనా చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఫ్యాన్స్ ఆయనను బాలయ్య బాబు అని పిలుస్తారు. సింహంలా గర్జించే డైలాగులు, పౌరుషం, ఆత్మవిశ్వాసం ఆయనకు ప్రత్యేకంగా అభిమానులు గుర్తింపునిచ్చారు.